చెప్పారు ఆయన. అక్కడేమో పండగ, ఎల్లుండి పండగ చేసుకునే ప్రయత్నాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ దానికి జయకేతన అని ఆ ప్రాంగణానికి పేరు పెట్టారంట. అసలు ఇది ప్రాంగణము లేదు, ఏమీ లేదు, పైగా డబ్బులు దండగాని చేసుకునే పరిస్థితి. కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాగా సెలబ్రేట్ చేశాడు విజయసాయి రెడ్డి గారు, దానికి ఇంత తాలింపు వేశాడు రవిచంద్రారెడ్డి గారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినం వాళ్ళు యాక్చువల్గా అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళ కేడర్కి ఉత్తేజం కలిగించాలి. వీళ్ళు ఇప్పుడు మీకు టీడీపీ పార్టీ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాజయం ఎదురైన తర్వాత మరుసటి రోజు నుంచే జనంలోకి వచ్చాడు, వాళ్ళ కేడర్ని ఉత్తేజపరిచాడు, యుద్ధానికి సన్నిద్ధం చేశాడు, యుద్ధం చేశారు. అవును, ఈయన ఎప్పటికప్పుడు దాక్కుంటున్నాడు. ఇవాళ చూడండి ఆ జెండా తిరిగేసి ఎగరేశారు. అవును, అంటే ఉల్టా. అంటే మీకు ఒక ఇది మనకు తెలియకుండానే ప్రకృతి మన చేత ఆ పనులు చేయించదండి. సాయంత్రం అయ్యేటప్పటికి విజయసాయి రెడ్డి గారు వచ్చి ఆ మాటలు మాట్లాడారు. 7:30 దాటిన తర్వాత రవిచంద్రారెడ్డి గారు ఇది పెద్ద బాంబే, చాలా పెద్ద బాంబు. అది మందు పాత్ర అయితే ఇది నాటు బాంబులో పేలుతున్న చేతులు ఉన్నాయి. లేదు, ఇది ఇంకా పెద్దది అవుద్దేమో. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి మాత్రమే ఇస్తానన్నాడు. తర్వాత హోమ్ మినిస్టర్ గారికి, కేంద్ర హోంశాఖకి చెప్తానంటున్నారంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. అందులోని ఈయనకి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది ఆ పార్టీలో. అంటే మిగతా వాళ్ళు వేరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియదు. సబ్జెక్ట్ ఉన్నవాడు ఈయన బాగా మాట్లాడగలుగుతాడు. ఈయన సభ్యత, సంస్కారం, భాష పట్ల కూడా బాధ్యత ఉన్న మనిషి ఈయన. ఇవన్నీ అయితే ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరు నిలబడ్డారు అనుకున్నారు, రాష్ట్ర పక్షిలాగానే రాష్ట్ర పిశాచి అని ఒకటి ఉంది, మన టీడీపీ నుంచి వెళ్ళింది. అలాంటి వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు. అంటే మన రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు ఇలాంటి ఏదో కొన్ని అనుకుంటాం కదా మనం, అలాగా ఒక రాష్ట్ర పిశాచి. అలాంటి వాళ్ళందరూ చేర్చుకుని అతను ఏం సాధిద్దాం అనుకుంటున్నాడండి. అంటే జనాలకి ఇరిటేట్ చేయాలి వాళ్ళని. అంటే మీరు మోడస్ ఆపరేండి పరిపాలన కూడా చూడండి, సాధారణంగా జనాల్ని ఇరిటేట్ చేసి కార్యక్రమాలు చేశాడు. ఒక డిస్ట్రక్షన్, ప్రజాభేతి కోలగట్టుగా మనసు చూపుమంటే అందులో కూర్చున్న వాళ్ళు కూడా అనిపించండి ఇలా కూడా అతను రాని ఆ పార్టీ వాళ్ళకి కూడా, అప్పట్లో ఆయన అభిమానించే వాళ్ళు కూడా. అలాగే మా ఈ రైతులు ఉద్యమాలు చేస్తుంటే ప్రతిరోజు వాళ్ళు ఇరిటేట్ చేయడానికి వైజాగ్లోనే ఉంటుంది, రేపే పెట్టేస్తున్నాం, ఈ టైప్ మాట్లాడుతూ ఉండేవారు. ఇది వాళ్ళకి తెలియ చేస్తున్నారు. ఇదంతా నేను కారణం ఏమనుకుంటున్నానంటే అండి, అతను లైఫ్ టైం అచీవ్మెంట్ సీఎం అవ్వాలనుకుంటే అయిపోయాడు. లక్షల కోట్లు కొలగొట్టాలనుకున్నాడు, పూర్తి కంప్లీట్ సంపూర్ణం అండి. ఇక్కడ ఏమి లేకుండా చేసేసాడు. ఇంకా ఆయనకి ఏం కావాలండి? ఎవరు ఎలా పోతే ఆయనకి ఎందుకు? అసలు ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ కమిటెడ్గా ఉండి ఏదో ఒక రాజకీయ పార్టీ పనిచేయాలనుకున్న వాళ్ళు కాబట్టి, ఏదైనా చేయాలనుకునే మనుషులు కాబట్టి, క్యాడరు పార్టీ దాన్ని కాపాడుకోవాలి ఇవన్నీ మాటలు మాట్లాడతారు. ఆయనకి ఒక ప్రజలంటే లోకువా. ఎందుకు లోకువా? 16 నెలల జైల్లో ఉండి ఇన్ని కోట్లు కొల్లగొట్టాడని సిబిఐ ఈడీ కేసులు ఉన్నా నన్ను ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి ప్రజలకి వీళ్ళకి వాళ్ళంటే లోకు ఖచ్చితంగా చులకన బాగుంటుందండి. అతనికి చట్టాల మీద, రాజ్యాంగం మీద బేఖాతరు ఎందుకు చేస్తున్నాడు అనుకుంటున్నారు? న్యాయస్థానాల ఆదేశాలను ఎందుకు బేఖాతరు చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఈ చట్టాలకి న్యాయానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? పివి నరసింహరావు గారు చెప్పినట్టుగా చట్టాన్ని తన పని తను చేసుకోమంటాడు ఆయన. చట్టం జగన్ పని చేస్తున్నా కానీ చూస్తూ ఊరుకుంటారు వీళ్ళు. జగన్ గారు ఏం చెప్తాడు? చట్టం నా పనే చేయమని చెప్తాడు. వాళ్ళు కూడా జీ హుజూర్ అని పనిచేస్తారు. వాళ్ళేంటి అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళకి పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కొన్ని వ్యవస్థలు విచక్షణాధికారం కలిగి అటానమస్ బాడీలో ఉండి, అంటే విచక్షణతోటి కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు, వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం ఎక్కువ సమానం వాళ్ళకి. ఇది చాలా దురదృష్టకరం. ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశం అనుకుని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని. ఈ దేశం పచ్చగా సస్యశ్యామలంగా శాంతి భద్రతలతోటి సుభిక్షంగా ఉందా, హాయిగా ఉన్న ప్రజలందరూ అనుకుని ఒక ధైర్యంగా గుండెల మీద చేసి పడుకున్నప్పుడు ఇది ఒక పీడకల, ఇది పట్టిన చీడ. దీన్ని తొలగించకుండా ఎలాగైనా సరే, ఇందా మాణిక్ వరప్రసాద్ గారు చెప్పింది 100% కరెక్ట్. ఇంత మనీ, వాల్యూమ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా కేంద్ర సంస్థలు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళే సాల్వ్ చేయగలరు. మరి సిబిఐ వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో సిబిఐ ఏం సాల్వ్ చేసిందండి? ఈడీ ఏం సాల్వ్ చేసింది? ఇక్కడ మనం ఆశ పెట్టుకోవచ్చండి. మాణిక్ వరప్రసాద్ గారు, మాజీ మంత్రి గారు, మనం ఆశ పడొచ్చా ఈ దేశ పౌరుడిగా? ఇది మా అందరికీ తొలిచేస్తుందండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎవరు వైఫల్యం ఇది? అసలు ఏం జరుగుతుంది?
దీని మీద పౌర సమాజం ఉద్యమ